నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ నేను మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ఈ లైఫాలజీ కార్యక్రమంలో మనం చర్చించుకునే అంశం ఏంటి అంటే ఆరోగ్యం బాగుండాలి అంటే మన బాడీని శరీరాన్ని ఏ విధంగా నియంత్రించుకోగలగాలి అనే అంశంపై చర్చించుకుంటున్నాం. సో ఈ టాపిక్ పై చర్చించేందుకు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్. నమస్తే. నమస్తే అండి సార్. ఈ టాపిక్ డిస్కస్ చేసుకునే ముందు అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? ఆరోగ్యం అంటే మానసిక ఆరోగ్యం ఉంటుంది, శారీరక ఆరోగ్యం ఉంటుంది, ఏది ఇంపార్టెంట్ అంటారు? ఆరోగ్యంలో బై డెఫినేషనే శరీరం, మనస్సు, సోషల్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కలిపి ఓకే, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ వెల్బీయింగ్ ఓకే, ఇవన్నీ బాగుండాలి. శరీరం బాగుండాలి, మనసు బాగుండాలి, అండ్ ఉంటున్న ఎన్విరాన్మెంట్లో సర్కమ్స్టాన్సెస్లో మనం ఎలా డీల్ చేస్తున్నాం బాగుండాలి. సో ఇవి బాగుండాలి అంటే మనము ఆర్గనైజ్డ్గా ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోవడం, లేదా డెసిషన్ తీసుకుని ఈరోజు నుంచి మారడం. జ్ఞానం అంటారు, అంటే ఇది ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి అని చెప్తున్నా. చాలామంది బుక్స్ చదివేసేసి జ్ఞానం వచ్చేస్తుంది, కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు పొద్దున ఎక్సర్సైజ్ చేయాలంటే మంచిదండి అని తెలుసు, కానీ చేయలేం. దట్ ఈస్ ద ఇన్హెరెన్స్, దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్, దట్ ఈస్ ద ఇంటర్ఫియరెన్స్. అదే అడ్డు. ఓకే, అందరికీ తెలుసు ఈజీ మెథడ్, అయినా కూడా చెయ్యలేరు. ఈ చెయ్యలేకపోవడానికి గల కారణము మనం గనక తీయగలిగితే హెల్త్ ఆటోమేటిక్గా వస్తుంది. వింత విషయం, ఎప్పుడైనా చెయ్యి కట్ అయితే చెయ్యి కట్ అయిన సెల్స్ ఆల్రెడీ ప్రోగ్రామ్డ్, నువ్వేం చేయకపోయినా హీల్ అవుతుంది. ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. కట్ కాగానే ఓ థ్రోంబోప్లాస్టిన్ అని రిలీజ్ అయిందా, నేను ఇక్కడ క్లాట్ ఫామ్ అవ్వాలా, ప్లేట్లెట్స్ అంటారు, బ్లడ్లో ప్లేట్లెట్స్ ఉంటాయి, అవన్నీ వచ్చి అక్కడ ఫస్ట్ బ్లడ్ ఆపుతుంది. అవి ప్లాంట్గా కొన్ని రోజుల తర్వాత మంచిగా నీట్గా హీల్ చేసేస్తుంది. అక్కడ ఉండే స్టెమ్ సెల్స్ ఆర్ ఆ రీజనరేటివ్ సెల్స్ మంచిగా హీల్ చేస్తుంది. తెలుసు, మనం ఏం చేయలే. సో హెల్దీగా ఉండాలని బాడీకి మనం చెప్పనవసరం లేదు, తెలుసు. మనం చేయాల్సిందంటే అడ్డు తొలగించాలి. శారీరకంగా ఉండే అడ్డు, మానసికంగా ఉండే అడ్డు, సొసైటీతో ఆర్ సర్కమ్స్టెన్సెస్లో ఉండే అడ్డు. చాలామంది, నేను హెల్త్ గురించి మాట్లాడుతున్నా కదా, సేమ్ ఈ ఎపిసోడ్ అంతా విని మీరు డబ్బుకు అప్లై చేయండి, మ్యాచ్ అవుతుంది. మీరు భగవంతుడిని చూడాలి అని అప్లై చేయండి, మ్యాచ్ అవుతుంది. అన్నీ ఉన్నాయి. బాడీకి దెబ్బ తగిలితే ఎలా హీల్ చేసుకోవాలో తెలుసు, హార్ట్ బ్లాక్స్ ఎలా హీల్ చేసుకోవాలో తెలుసు. మధ్యలో దానికి పిజ్జా, బర్గర్లు వేసి, చీజ్లు వేసి అడ్డు పెడితే ఏం చేయలేం, స్మోకింగ్ చేసి అడ్డు పెడితే ఏం చేయలేం. అట్లాగా హెల్త్ అనేది బై డెఫినేషన్ ఫిజికల్, మెంటల్, సోషల్ వెల్బీయింగ్ అయితే, అలా కాకుండా ఏమి అడ్డు పెడుతున్నామో హెల్త్కి అని చూసుకోగలిగితే హెల్తీగా ఉంటాం ఆటోమేటిక్. చాలా ఇంపార్టెంట్. సో ఇది హెల్త్ బై డెఫినేషన్. అంటే ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ పాటించవలసిన నియమాలతో పాటు అసలు ఆ బాడీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఇది చెయ్యకూడదు అంటే కంపల్సరీ చెయ్యకూడదు వైపే వెళ్తుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? సో ఫస్ట్ వచ్చేసి బాడీ చేయకపోవడం వైపు వెళ్ళాలి అంటే మనసు కంట్రోల్లో ఉండాలి. మనసును కొంచెం సేపు పక్కన పెడితే నిజంగా బాడీకి ఒక రిథమ్ ఉంటుంది అని గుర్తించాలి. ఎట్లాంటి వాడైనా కానీ బై ఛాన్స్ నైట్ 8 నుంచి పొద్దున 6 వరకు మెలకు నుండి చూడండి, బయటకు వెళ్ళి. రాత్రి 8, 9, 10, 11 అవుతుంటే ఎలా ఉంటుంది, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది. యూ విల్ ఓన్లీ రియలైజ్ ఇంత చేంజ్ ఉంది అని. పొద్దునే లేస్తే ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. రాత్రి ఎంతసేపు మెలుకుంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్గా కాదు పాయింట్ ఇక్కడ. సో ఒక రిథమ్లో మన బాడీ నడుస్తుంది. సమ్మర్ అయిపోగానే వింటర్, రైనీ వింటర్, వింటర్ అయిపోగానే సమ్మర్. సృష్టి మొత్తం ఒక చక్రంలా తిరుగుతుంది. భూమి తిరుగుతుంది, భూమి సన్ చుట్టూ తిరుగుతుంది, ఇదంతా ఇంకో గ్యాలక్సీ చుట్టూ తిరుగుతుంది, మొత్తం గ్యాలక్సీ తిరుగుతోంది. అంటే ప్రతిదీ కూడా ఒక రిథంలో ఒకలాగా వస్తూ ఉంటుంది. ఆ ఉ మాలాగా, అకార ఉకార మకారలాగా, ఓంలాగా ఎంటైర్ యూనివర్స్ తిరుగుతోంది.
సర్కేడియన్ రిథమ్ అంటాం మనం, డయూర్నల్ రిథమ్ అంటాం. నేనంటాను బాడీని నేచర్కి తగ్గట్టుగా మ్యాచ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ హెల్తీ ఉంటాం. ఇది ఫస్ట్ పాయింట్. నేచర్కి తగ్గట్టుగా. రాత్రంతా ఫోన్ చూస్తున్నావా, రాత్రి పడుకోవాల్సిన టైం కదా, సింపుల్ చేంజెస్. ఇది తెలుసుకొని ఇంత ప్రొఫౌండ్ లైఫ్ని నేను వేస్ట్ చేస్తున్నానా, ఈ చిన్న చిన్న స్టెప్స్ చేద్దాము అని ప్లాన్ చేసుకోవాలి. హెల్త్ గురించి ఆలోచించొద్దు. ఫస్ట్ నిజంగా నేచర్కి నేను అలైన్ అయ్యానా, అన్ని జీవులు ఏం చేస్తున్నాయి, నేనేం చేస్తున్నాను, తొందరగా వెళ్తున్నాయా, చీకట్లో పడుకుంటున్నాయా, మళ్ళీ లేస్తున్నాయా, నేను లేస్తున్నాను, సేమ్ అది ప్రాక్టీస్ చేయగలగాలి. ఓకే, ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది, మన బాడీని ఎప్పుడైతే నేచర్కి దగ్గరగా మ్యాచ్ చేస్తామో ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాము. దీనిలో ఫస్ట్ సన్లైట్, సూర్యుడితో పాటు కదలండి, చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఎప్పుడు లేచాడో అంతకు ముందే రెడీగా ఉండండి. ఆయనకి గుడ్ మార్నింగ్ చెప్పండి, మీరే రెడీగా ఉండాలి గుడ్ మార్నింగ్ చెప్పడానికి. నేను చేస్తాను ఎవ్రీ డే. సూర్యుడు అరుణ రూపంలోంచి అట్లా బయటకు వస్తుంటే ఆ రెడ్ కలర్ నుంచి సడన్గా లైట్ ఆన్ చేస్తే వచ్చే వైట్ నేను చూస్తాను డైలీ. చేయండి అందరూ, అది పెద్ద బ్రహ్మ విద్య గొప్ప విషయం ఏం కాదు, చేయొచ్చు అందరూ, చూడాలి కంపల్సరీ. అది మేక్ ఇట్ ఎ హ్యాబిట్. ఓకే, సూర్యుడిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ రోజుల్లో కుదరకపోతే అనారోగ్యం వస్తుంది అని ఫిక్స్ అవ్వండి, సింపుల్. ఓకే, అలాగా ఈ రిథమ్ని మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే. సెకండ్, ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు పంచభూతాలకి బాగా దగ్గరగా ఉండాలి. ఒకసారైనా నేల మీద కాలు పెట్టండి, ఇంట్లో కూడా స్లిప్పర్లు వేసుకుని తిరక్కండి. ఓకే, తర్వాత భూమిని టచ్ చేయండి, ఆ టైల్స్ కాకుండా మట్టిలో నడవండి. ఓకే, ఎంత దగ్గరగా నేచర్కు ఉండగలిగితే అంత బెటర్. నేచర్కు దగ్గరగా ఉండండి అనగానే వీకెండ్ ఎక్కడో పార్టీలకు వెళ్ళినట్టు వెళ్ళిపోవడం కాదు, రిసార్ట్లకి. ఎవ్రీ డే ఉండండి. వాటర్, నీరు బాగా తీసుకోండి, మంచిది. వాటర్, నీరులో 70% వాటర్, అండ్ వాటర్ ఈజ్ సచ్ ఎ ఫెంటాస్టిక్ ఎలిమెంట్. ముట్టుకుంటే ఏం లేదు, కానీ కొడితే సునామీలా ఊడ్చేస్తుంది ఊళ్ళని. కరెక్ట్గా పట్టుకుంటే ఏం లేదు, దీనికి బలమే లేదనిపిస్తుంది. అలాంటి వాటర్ నీలో 70% ఉంది. సో అది రియలైజ్ కావాలి. నీలోని అగ్నిని మెయింటైన్ చేయండి. అలా జీవితంలో ఉండే ప్రతి సిచ్యువేషన్ని ఎలిమెంట్స్కి దగ్గరగా చేయండి. ఇది ఎవరు చేయాలి? నిజంగా అవసరం ఉన్నవాడు చేయాలి. నిజంగా నా లైఫ్ని అంత హెల్తీగా ఉంటే బాగుంటుందా, నేను చెక్ చేస్తాను అన్నవాడు చేసి చూడండి. అందరికి అవసరం లేదు, ఐ డోంట్ నీడ్, యూ మే నాట్ నీడ్, ఎవరికి అవసరం లేదు. కానీ హెల్త్ని పూర్తిగా చూడాలి అనుకునేవాడు వీడికి దగ్గర ఉంది. ఓకే, అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్, సప్త ధాతువులు అని వాడి బాడీలో ఉంటాయి, 7 టిష్యూస్. ఓకే, మనము మామూలుగా గూగుల్ చేసేసిన దొరుకుతాయి. ఆ ధాతువులకి తగ్గ ఉపధాతువులు ఉంటాయి. అంటే రస అన్నాను అనుకోండి, మన ప్లాజ్మా, ఆ ప్లాజ్మాకి తగ్గ రక్తనాళాలు ఉపధాతువులు. అలాగే రక్త అన్నాను అనుకోండి, బ్లడ్కి తగ్గ ఉపధాతువులు, వెజల్స్. అట్లాగా మన లోపల మజ్జ, అస్థి, తర్వాత జనరేటివ్ టిష్యూస్, ఇలాగ చాలా ఉంటాయి. వీటిని రోజుకు 5 నిమిషాలైనా కరెక్ట్గా ఫామ్ అవుతుందో లేదో చూసుకోవాలి. కరెక్ట్. అమ్మాయిలకైతే కంపల్సరీగా చెక్ బ్లడ్ లెవెల్, హిమోగ్లోబిన్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి. మన భారతదేశంలో అనీమియాతో ఉన్న లేడీస్ చాలా ఎక్కువ. ఇది పూర్తిగా నిర్మూలించబడాలి. సో అనీమియా ఉండకూడదు, కంపల్సరీగా రక్తహీనత ఉండకూడదు. సో రక్తం మంచిగా ఉండాలి ఒంట్లో. రక్తం మంచిగా ఉండాలంటే, రక్తనాళాలు మంచిగా ఉండాలంటే వాటికి తగ్గ ఆహారం తీసుకోవాలి. ఏంటి ఆహారం మన లైఫాలజీలో చాలా చెప్తాను, కాకపోతే ముందు వీటిని అర్థం చేసుకుని దీన్ని స్లోగా తీసుకురావాలి. మెల్లగా ఎన్ని రోజులు దారి తప్పిపోయిన గుర్రాన్ని మెల్లగా గుంజుకురావాలి, మెల్లగా తీసుకొచ్చుకోవాలి. ఇలా ధాతువులు, ఉపధాతువులతో పాటు ఎనీథింగ్ మన బాడీ చేస్తే దానిలో బై ప్రోడక్ట్ వస్తుంది. మనం ఏది చేసినా, చెరుకు దాంట్లో మెషిన్లో పెడితే చెరుకు రసం వచ్చేసింది ప్రోడక్ట్, దాంతోపాటు చెత్త వస్తుంది బై ప్రోడక్ట్, అది మొలాసెస్గా మారుతుంది బై ప్రోడక్ట్. అలాగా
ఒక ఆలోచన వచ్చినా దానికి ఒక బై ప్రోడక్ట్ ఉంటుంది. ఎనీథింగ్ కావాల్సిన ప్రోడక్ట్ వస్తుంది, దాంతోపాటు అంత చెత్త వస్తుంది. మీరు ఏదైనా ఆర్డర్ పెట్టండి, ప్రోడక్ట్ వస్తుంది, ప్రోడక్ట్తో పాటు ఆ డబ్బా, ప్యాకింగ్, ఆ పేపర్లు అన్నీ వస్తాయి. సో బై ప్రోడక్ట్ వస్తుంటుంది, ఆర్ బై ప్రోడక్ట్ కాకపోతే ఎక్స్ట్రా ప్రోడక్ట్ వస్తుంది. ఆ ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఎప్పుడైతే కలెక్ట్ అయిపోతుందో, మీ ఇంట్లో రోజు ఆర్డర్ పెట్టారు ఫుడ్, ఇప్పుడు ఆర్డర్ పెడుతున్నాగా, అట్లా రోజు ఆర్డర్ పెట్టారు, ఇంటికి సామాన్ వచ్చాయి, ఆ చెత్త అంతా ఇంట్లోనే వేసుకొని ఉంచండి, బాగుంటుందా ఇల్లు? అలాగా మీ లోపల తయారవుతున్న బై ప్రోడక్ట్ లోపల ఉండకూడదు అంటే తిరుగుతూ ఉండాలి. మళ్ళీ యువర్ ఎంటైర్ యూనివర్స్ నీ లోపల తిరుగుతూ ఉంటుంది. అలా తిరుగుతూ ఉండాలంటే యువర్ ఎయిర్ షుడ్ మూవ్, తిరగాలి, యువర్ బ్లడ్ వెజల్స్ తిరగాలి, ఎక్కడా బ్లాక్ లేకుండా తిరుగుతూ ఉండాలి. గాలి తిరగాలి, నీరు తిరగాలి, నీ లోపల ఉండే స్పేస్ ఆకాశతత్వము తిరగాలి. ఎక్కడైనా ఆకాశతత్వంలో కొంచెం ఎరకాటం వచ్చినా మొత్తం ఆరోగ్యం ఇట్లా గుంజేస్తుంది. సో తిరుగుతూ ఉండాలి. అలా తిరగాలి అంటే నువ్వు తిరగాలి. కీప్ మూవింగ్, డోంట్ సిట్, మూవ్ ఇట్. చాలా సింపుల్ రూల్స్. ఇలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఓకే సార్, ఆరోగ్యంగా ఉండాలంటే నేచర్తో దగ్గరగా ఉండాలి నేచర్కి అన్నారు. మరి ఆధ్యాత్మికత సంగతి ఏంటంటే? ఆధ్యాత్మికతలో కూడా చాలా ఇంపార్టెంట్. నేచర్కి దగ్గరగా ఉంటే తొందరగా కుదురుతుంది. నేచర్ అనగానే మళ్ళీ ఆ డెఫినేషన్ ఫినిష్ చేస్తాను. మీ న్యాచురల్ సెన్స్ మంచి మిర్చి బజ్జీలు తినేశారు, మీ కడుపులో మంట వస్తుంది, న్యాచురల్. ఆ న్యాచురల్ సెన్స్ని గుర్తుపట్టాలి మనం. ఆయిలీ ఫుడ్ తిన్నారు, ఆ రోజంతా డల్గా ఉన్నారు, మీ న్యాచురల్ సెన్స్ అది. ఎప్పుడైనా తిన్నారు వేరే, బట్ రోజు అదే చేస్తున్నారు, న్యాచురల్ సెన్స్. ఆ న్యాచురల్ సెన్స్కి దగ్గరగా ఉండండి. అలా ఉన్నప్పుడు ఆధ్యాత్మికత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, ఇంకా క్లియర్గా తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించి చూసారా? ఒక భక్త కన్నప్ప మళ్ళీ భక్త కన్నప్ప లాంటి కన్నప్ప రాలే. భక్త ప్రహ్లాద మళ్ళీ భక్త ప్రహ్లాద లాంటి భక్తుడు రాలే. మీరాబాయి లాంటి భక్తుడు రాలే. ఈ ముగ్గురు ఒకటి కాదు. ఓకే, సో మై పాయింట్ ఈస్, నీ రూపములో స్పిరిచువాలిటీ నీకు యునీక్గానే దర్శనమిస్తుంది. ఎవరి ద్వారానో ఎవరి లాగానో నీకు రాదు. చాలా ఇంపార్టెంట్గా ఎక్కించుకోవాలి మైండ్కి. సో స్పిరిచువాలిటీలో కూడా నేచర్కి దగ్గరగా ఉంటే నీకు ఒకలాగా దర్శనమిస్తుంది. నాకు అయిన దర్శనము నీకు చూపించలేదు, నీకైనా నాకు చూపించలేదు. అందుకని స్పిరిచువాలిటీని అంత దగ్గరగా, స్పిరిచువాలిటీ అని మనకి ఒక పదం వాడారు, కానీ ఒక టైప్ ఆఫ్ ఆధ్యాత్మిక అనుభూతి రావాలంటే నీ ఓన్ లోపల ఆ న్యాచురల్ మూమెంట్ రావాలి. ఓకే, ఆధ్యాత్మికత అనగానే చాలామంది అమ్మో నేను ప్రతిరోజు గుడికి వెళ్ళాలా, ప్రతిరోజు దేవుడి దర్శనం చేసుకోవాలా, నాకు టైం లేదు, ఇట్లా మాట్లాడతారు. అసలు నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఈ టైం అనే ఫ్యాక్టర్ రాదు, అప్పుడే ఆధ్యాత్మికత. అంటే లోపల యూ గెట్ దట్ ఎర్నింగ్, ఎట్లాగైనా చేయాలి అని. ఎలా అయితే అలా గుంజి పడేస్తుందో అలాగ మనం అందులోకి వెళ్ళిపోతాం, అబ్జర్వ్ అయిపోతాం. ఇంకప్పుడు టైంతో సంబంధం ఉండదు. నాకు మెడిటేషన్ చేస్తున్నప్పుడు 8 గంటలు 9 గంటలు అట్లా అలా ఉండిపోతాం అంతే. జస్ట్ అట్లా యూ విల్ స్టే దేర్. టైము కుదరట్లేదు అని ఉండదు. నిజంగా నువ్వు అనుభవించడం మొదలు పెడితే, ఎంజాయ్ చేయడం మొదలు పెడితే, ఆధ్యాత్మికత ఒకటే ప్లేస్ వేర్ యూ విల్ నాట్ కౌంట్ టైం. అందుకే మనకి కౌంటింగ్ చేసిన, మంత్రం చెప్పినా, ఏం చెప్పినా 108. ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించవు ఎన్నిసార్లు చేయాలి అని ఉండదు. 108 ఫిక్స్, ఇంకా చేసుకుంటావు. ఓకే, సో అందుకని టైం లిమిట్ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. వెరీ ఇంపార్టెంట్. టైం లిమిట్ లేకుండా ఎంత కుదిరితే అంత మనం స్పిరిచువాలిటీకి దగ్గర అవ్వాలి. సమయం లేని వాళ్ళకి చాలా మెథడ్స్ చెప్పారు. మన దాంట్లో 3 ప్రదక్షిణలు చేసిరా, 3 ప్రదక్షిణలు చేయలేవా, యాని కానిచ పాపాని జన్మాంతరకు తనచ, నీ చుట్టూ నువ్వు తిరుగు. ఏదో ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయి. పెద్ద బొట్టు పెట్టలేవా, చిన్న బొట్టు పెట్టు. పెద్ద మంత్రాలు చదవలేవా, రామ 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 అనుకుంటూ కూర్చో. ఒక ఆయన పెద్ద ఆయన నాకు తెలుసు, మాట్లాడకపోతే రామారామ అంటుంటాడు. ఏదైనా చెప్పడానికో ఏదైనా మాట్లాడడానికో తప్ప మిగతా టైం అంతా రూమ్ అంతా రామనామ శబ్దంతో రీసౌండ్ అవుతుంది. రామ 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 శ్రీరామ శ్రీరామ శ్రీరామ.
రూమ్ అంతా ఇట్లా ఆయన రూమ్లోకి వెళ్తే అట్లా రామనామ శబ్దం ఇట్లా అని వస్తుంది, అని వస్తుంది. అది దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ భక్తి యూ కెన్ ఇంకల్కేట్. ఏమీ చేయలేము, ఏమి నా వల్ల కాదండి ఇవన్నీ. ఓకే, కూర్చున్న చోట చేసుకోవచ్చు, కూర్చున్న చోట. మనకు అందుకే 3 వేళ్లతో చేసిన పసుపు అయినా గణపతే, నువ్వు పెద్ద ఖైరతాబాద్ గణపతి పెట్టినా గణపతే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ మన ధర్మం. సో ఏదో ఒకటి స్టార్ట్ చేయండి, ఎందుకంటే బాడీ నేను వెనక్కి గుంజుతుంది. ఎక్కడో చోట అడుగు ముందుకు వెయ్యాలి, అది వెయ్యాలి కంపల్సరీ. మేక్ ఇట్ ఎ ప్రాసెస్, సమ్ ప్రాసెస్. ఒక గురువు దగ్గరికి వెళ్ళండి, చిన్నెస్ట్ పాసిబుల్ మంత్రం, చిన్న కంటే ఆ మంత్రం ఉపదేశం తీసుకోండి, స్టార్ట్ చేయండి. ఏంటి నాకు ఎన్ని రోజుల్లో వస్తుంది, నాకు ఎన్ని రోజుల్లో నాకు దేవుడు కనిపిస్తాడు, ఈ లెక్క వేయకుండా డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయాలి. అది స్పిరిచువాలిటీ. అంటే చాలామంది ఆరోగ్యాన్ని మనసుకి ముడిపెడుతూ ఉంటారు. నాకు మనసు బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పి. ఏంటి దీనికి ట్రూ డైరెక్ట్ లింక్. మన మనసు ఎలా ఉంటే మన ఆరోగ్యం ఎలా ఉంటుంది. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నొప్పి ఆర్ బాధ ఫిజికల్, దాని గురించి ఆందోళన మెంటల్. సో నాకు వేలు కట్ అయింది, నొప్పి ఉంది, అయ్యో నా వేలు కట్ అయింది, ఇది ఎమోషన్. మసాలా యాడ్ చేసాం, చాలా బేసిక్ ఇది. ఎవరన్నా మన తిట్టారు, ఓకే, తిట్టిన మాట బాధ పెట్టింది, దాని గురించి నువ్వు పదే తలుచుకొని బాధపడ్డం ఎమోషనల్. అది అవ్వకూడదు. సో మనసు బాగా బాధపడితే ఇది చాలా బాధగా ఉంటుంది. దర్ ఇస్ అ థియరీ కాల్డ్ డ్యువల్ నేచర్ ఆఫ్ పెయిన్. నొప్పి, ఒకరోజు మనం హోలీ ఎప్పుడైనా ఆడుతున్నాం అనుకోండి, మన తోసేస్తారు, తగులుతాయి, అప్పుడు ఏం తెలియదు, ఎంజాయ్ చేస్తారు. ఇంటికి వచ్చాక అబ్బా ఇక్కడ గీరుకుందిరా అనిపిస్తుంది. ఆనందంగా ఉన్నప్పుడు మనకి నొప్పి బాగా తెలియవు, ఆనందంగా లేనప్పుడు చిన్న మాట కూడా ఉంటుంది. మీరు గమనించుకోండి, ఎప్పుడైనా ఏమనలేదు, వాడి మూడు బాగుండదు, ఏంట్రా నన్ను రా అంటావా అని గొడవ పడతాడు. ఓ రోజు హ్యాపీగా ఉంటే ఏమన్నా పట్టించుకోరు. సో ఆనందంగా ఉంటే నీ హెల్త్ నిజంగా బాగుంటుంది. ఆనందంగా ఉంటే నీ నొప్పి బాధగా మారదు. ఆనందంగా ఉంటే నీ అనారోగ్యం నిన్ను హింసించదు. ఆనందంగా ఉంటే నీ హెల్త్ ప్రాబ్లమ్స్ నీకు పెద్ద బర్డెన్లా కనిపించవు. అది ఇంపార్టెంట్. సో అందుకని మనసుకి ఆరోగ్యానికి డైరెక్ట్ లింక్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. మన లోపల నుంచి ఆలోచించి ఒక రుగ్మతం తయారు చేస్తాం. అందుకని చేసుకోవద్దు అట్లా. ఏది ఉన్నా లేకపోయినా ఇది మీ దగ్గర ఉంచుకోండి, దీనిలోకి ఎవ్వరిని రానివ్వకండి. దీని నుంచి మిమ్మల్ని మీరు జాగ్రత్త పెట్టుకోండి. లేకపోతే మైండ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కంట్రోల్డ్. మైండ్ ఒక గొప్ప సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ బాస్ అంటారు. మైండ్ నీ బాస్ అయిందనుకో నిన్ను ఆడించేస్తుంది. మైండ్ నీ సర్వెంట్ అనుకో, నువ్వు చెప్పినట్టు విని ఏదైనా సాధిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మైండ్ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ వెరీ బ్యాడ్ బాస్. నీ మైండ్ని బాస్ చేసుకోకు, నీ మనస్సుని నీ సర్వెంట్ చేసుకో, లైఫ్ బాగుంటుంది. చాలామంది చెప్పే మాట కూడా అదే సార్. ఇప్పుడు మనసు చెప్పేది వినాలా, లేకపోతే మనకు అనిపించినట్టు చెయ్యాలా, లేకపోతే బుద్ధి చెప్పినట్టు వినాలా, రకరకాల కన్ఫ్యూజన్లోనే ఉంటారు చాలామంది. దాని గురించి ట్రూ. అది ఎంత కన్ఫ్యూజన్ అంటే, అందుకే మనకి ఎప్పుడు చెప్పారు మనస్సు మాయరా, మనస్సును నమ్మితే మునిగిపోతావు. నో మనస్సు మనకెప్పుడు కూడా పరోపకారం ఇదం శరీరం అన్నారు. నీ మనసు ఏం చెప్తుంది, నీ గురించి ఇంకొక గురించి ఆలోచించు, హెల్ప్ చేయి, ఉన్నది చేయి. మనసుకు అంటించుకోకు, ఏది మనసుకు అంటించి పెట్టుకోకు, పరోపకారం చేయి. ఇప్పుడు ఉల్టా తయారైంది, సెల్ఫ్ లవ్ అని, సెల్ఫ్ను చూసుకోవాలని, నిన్ను నువ్వు చూసుకోవాలని. నిన్ను నువ్వు చూసుకుంటూ ఇతరులకు చాలా హెల్ప్ చేయొచ్చు. ఏది మనసుకు అంటించుకోకూడదు. మనసుకి ఇష్టపడ్డవి ఇచ్చావా అది పెరిగిపోతుంది. మనసుకు నచ్చింది ప్రెజర్ పెట్టి ఇవ్వద్దు. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మనసుకు నచ్చినవన్నీ ఇచ్చేస్తుంటే చిన్నపిల్లవాడికి అడిగినవన్నీ ఇచ్చినట్టు, వాడు కొన్ని రోజుల్లో నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. అందుకని అడిగినవన్నీ ఇవ్వద్దు మనసుకి. కొన్ని ఫెయిల్ అవుతామని తెలుసు, కొన్ని పాడైతాయని తెలుసు, కొన్ని మనసులో కుదరవని తెలుసు. ఆ మనసును అట్లా ఉంచాలి. అన్నీ దొరకవు, నీకు కావాల్సినవి దొరకవు. కొన్ని మనసుకు నచ్చినవి జరగవు. మనసుకు నచ్చిన పని చేయాలి అంటారు. అన్నీ మనసుకు నచ్చినవి జరగకపోవచ్చు, ఇది కూడా నేర్పించాలి.
లవ్ వాట్ యు డూ, బట్ వెన్ సంథింగ్ డజంట్ హ్యాపెన్ అకార్డింగ్ టు యువర్ లవ్, దట్స్ ఓకే. మనసుకు నచ్చినవన్నీ ఇవ్వాల్సిన పనిలే. మనసుకు నచ్చిందే చెయ్యరా, తప్పు మాట. మనసుకు నచ్చింది చెయ్యి, మనసుకు నచ్చింది దొరకకపోతే దట్స్ ఓకే అని వదిలేయి. ఓకే, ఇది మొత్తం నేను ద హాఫ్ సెంటెన్సెస్ అని బుక్ రాస్తున్నా. అందులో నేను ఫస్ట్ పేజ్లో ఇది రాశా, మనసుకు నచ్చింది చెయ్యి అనేదే బిగ్గెస్ట్ మాయ. ఈ రోజుల్లో మార్కెట్ చేసుకోవడానికి నీ మనసుకు నచ్చింది చేయాలరా అన్నారు. మనసుకు నచ్చింది చేస్తావు, అది కుదరదు, దట్ ఈజ్ ఓకే అని వదిలిపెట్టగలగాలి. దట్ ఈజ్ ఓకే. కొన్నిసార్లు అవ్వవు, కొన్నిసార్లు మనతో కాదు, కొన్నిసార్లు మన చేతుల్లో లేదు, ఇది ఒప్పుకోగలగాలి. అందుకనే మనకెప్పుడు జన్మ మృత్యు జరా వ్యాధి మన చేతుల్లో లేదు. మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఇంకోటి తెలుస్తారని సెపరేషన్ ఇచ్చాడు. సో మనసుకు నచ్చింది బాగా చేయాల్సిన పనిలే. మనసుకు నచ్చింది చేసింది, అది రైట్ అయింది, వచ్చింది, వెరీ గుడ్. రాలేకపోయినా యు ఆర్ వెరీ హ్యాపీ. అట్లా ఉండగలగాలి. సో మనసు డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనసు నచ్చింది. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనసును అలా దూరం పెట్టాలి, అలా దూరం నెచ్చోబెట్టాలి. నచ్చినవన్నీ మనసుకు నచ్చితే మంచిగా పొద్దున్నే పడుకోవాలని. నేను మనసుకు నచ్చింది చేయను, పొద్దున్నే రన్నింగ్ చేయాలి. మనసుకు నచ్చింది చేయను, నేను 5 కిలోమీటర్లు పరిగెడతా డైలీ. మనసుకు నచ్చింది చేయను, సూర్యుడిని చూస్తా. ఇలాగ మనం మనసుకు నచ్చినవన్నీ ఇవ్వకుండా మనసును ఒక టైప్లో పెట్టాలి. మనసుకు నచ్చింది వచ్చిందా, వెరీ గుడ్. రాలేదా, వెరీ వెరీ గుడ్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే, చాలామంది ఎలా ఆలోచిస్తారంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇవేమి గుర్తుకురావు, అనారోగ్యం బారిన పడిన తర్వాత ఇవన్నీ గుర్తుకొస్తాయి. అది వాళ్ళు ఏమన్నా చెయ్యాలి అనుకున్నా కూడా రిజల్ట్ కూడా వెంటనే రావాలని ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎంత నాన్ సెన్స్ అండి. ఎప్పుడు కూడా రిజల్ట్ వెంటనే వచ్చినవి ఏవి కూడా మనకి ఎక్కువ రోజులు నిలబడవు. సో ఎప్పుడు వెయిట్ చేయకూడదు. రిజల్ట్ వెంటనే రావాలి, ఇప్పుడే రావాలి, అవన్నీ రాంగ్ మాటలు. నీకు ఎంత ఇంపార్టెంట్ కావాలి అది అన్నదే ఇంపార్టెంట్. సో రిజల్ట్ రేపే వచ్చేయాలి, ఎల్లుండే వచ్చేయాలి, తొందరగా వచ్చేయాలి, లేకపోతే నేను బాధపడతాను, షుడ్ నెవర్ హ్యాపెన్. అది అనుకున్నది అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలి. అనుకున్నది జరగకపోతే బాధపడిపోతా, డిప్రెషన్, రాంగ్. సో ఆరోగ్యంగా ఉండాలి అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఈరోజే దొరకకపోవచ్చు, ఇప్పుడే అవ్వకపోవచ్చు, దట్ ఈజ్ ఓకే. ట్రై చేస్తాను, మళ్ళీ ట్రై చేస్తాను. అది ఒక్కటే మన చేతిలో ఉంది. కర్మ మాత్రమే మన చేతిలో ఉంది, రిజల్ట్ మన చేతిలో లేదు. నువ్వు ఎన్ని జన్మల నుంచి మోసుకొచ్చావో అవన్నీ అరగొట్టాలంటే నువ్వు అనుకున్నది నీకు రాకుండా బాధ పెట్టడం భగవంతుడి పని. అనుకున్నవి జరగకుండా ఉండడమే భగవంతుడి పని. నీ కర్మ పని భగవంతుడి పని కాదు, నీ కర్మ పని. నీ కర్మ అన్నీ నీకు అనుకున్నవి లేకుండా చేసి నేను బాధపెట్టి నీ కర్మను అవ్వగొట్టి ఇక మంచి మార్గంలో వెళ్ళు అని తోయడమే. సో ఉంటాయి, అవి జరుగుతాయి. ఇప్పుడు మీరు కర్మ గురించి చెప్పారు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే హెల్త్ బాగాలేదు, అలా నేను గత జన్మలో చేసిన పాపమో లేకపోతే నా కర్మ అలా ఉందో దానికి కూడా ఒక దేవుడికి ఆపాదిస్తూ ఉంటారు. కర్మ వల్లే వస్తుంది ఆరోగ్యం ప్రాబ్లమ్స్. శారీరకంగానో మానసికంగానో నిన్ను బాధ పెట్టేది కర్మ రూపంలోనే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నా కర్మ వచ్చింది కాబట్టి నేను దాన్ని ఏం చేయను, దేవుడు ఇచ్చింది అని అనుకోకూడదు. నీ ప్రయత్నం చేయాలి. అయ్యో యుద్ధం వచ్చింది, నా కర్మ యుద్ధం చేస్తున్నా అని ఆగకుండా కంపల్సరీగా యుద్ధం మంచి మనస్ఫూర్తిగా చేయాలి. నీ యుద్ధం ఇప్పుడు నీ అనారోగ్యంతో అయితే మంచిగా మనస్ఫూర్తిగా యుద్ధం చెయ్యి. అనారోగ్యంతో యుద్ధము చెయ్యి. అంటే భగవంతుడు ఇచ్చిందే యుద్ధం, సర్లే అని వదులుకోకూడదు, యుద్ధం చేయాలి. అందుకే అంటారు కర్మతో నిష్కామంగా ఏ పని చేసినా నడుస్తుంది. నేను గెలుస్తానా గెలవనా పక్కన పెట్టి చెయ్యి, గెలవడం కోసం చెయ్యి, అంతే. అది ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ చాలామంది ఇట్లా వెయిట్ లాస్కి కానీ లేకపోతే వెయిట్ గెయిన్కి కానీ ఒక 10 days వాళ్ళు అనుకున్న డైట్ ప్రకారం చేస్తారు. ఇక 11th day వచ్చేసరికి 1,00,000 రీజన్స్ చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళు నియంత్రించుకోవడమే రాదు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాము అన్నదే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నట్టు సైక్లికల్, నీ ధాతువులు, తర్వాత నీ యువర్ నేచర్కి దగ్గరగా లేకపోవడం, ఈ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకుంటూ వస్తే ఆటోమేటిక్గా లేస్తారు. ఆటోమేటిక్గా 10 రోజులు కాదు, సంవత్సరం పాటు చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చాలామంది 10 days 12 days చేసి అబ్బా నా వల్ల అవ్వట్లే అని అంటారు. ఎందుకంటే నీ నేచర్కి దగ్గర లేవు, మనసు నీ నేచర్ని కంట్రోల్ చేస్తుంది, పాడైపోతావు. అందుకని కరెక్ట్ దిస్
ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే ఒక టైం పీరియడ్ సపోజ్ ఇట్లా ఒక టైం పీరియడ్ పెట్టుకోవడం వల్ల కూడా ఇలా మనం అది కంటిన్యూ చేయలేకపోతున్నాం అని కూడా చెప్పుకోవచ్చండి. అంటే తొందరగా రిజల్ట్ రావాలని అనుకునే వాళ్ళు ఎప్పటికంతే, ఆ రిజల్ట్ కోసం ఆలోచించిన వాళ్ళు తొందరగా పోతారు, తొందరగా వదిలేస్తారు. అందుకని డోంట్ డూ దట్. లిమిట్ పెట్టద్దు, చేయడమే పని. ఓ రోజు చేయలేకపోతే మళ్ళీ చేయండి. డోంట్ గివ్ టూ మచ్ గ్యాప్, డోంట్ గివ్ టూ మచ్ డిస్టెన్స్. సో కంపల్సరీగా చేయాల్సిందే, నేచర్కి దగ్గర రావాల్సిందే, అప్పుడే ఆరోగ్యం చూస్తారు. ఒకసారి ఆరోగ్యం చూసాక ఇట్ విల్ బి బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్, చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.